ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు భక్తులకు సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. శ్రీ పంచమి సందర్భంగా ఆలయంలో విద్యార్థులకు పెన్నుల వితరణ చేపట్టారు. అమ్మవారి పెన్నులను అందుకోవడానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆలయానికి తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులందరికీ కూడా ఈరోజు పెన్నులనైతే మాత్రం ఇక్కడ చైర్మన్ వితరణ చేయడం అయితే జరుగుతుంది. కర్ణాటక రాంబాబు గారి చేతుల మీదుగా కూడా ఆలయానికి వస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈరోజు పెన్నులనైతే మాత్రం పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా విద్యార్థులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఈరోజు పెన్నులను అయితే మాత్రం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు కనుక ఇచ్చినటువంటి పెన్నుతో కనుక ఎగ్జామ్ కనుక రాస్తే వారు ఖచ్చితంగా పాస్ అవుతారని విద్యార్థులకు ప్రగాఢమైన విశ్వాసం. అందుకే ఖచ్చితంగా విద్యార్థులందరూ పెద్ద ఎత్తున వచ్చి పెన్నులను అయితే మాత్రం ఆలయంలో వచ్చి తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటనేది మనతో మాట్లాడడానికి చైర్మన్ కర్ణాటక రాంబాబు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, ఈ రోజు వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంత సంఖ్యలో భక్తులు రావచ్చు, అమ్మవారికి సంబంధించి కానీ భక్తులకు సంబంధించి కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? జై భవాని. ఈరోజు శ్రీ పంచమి శుభ సందర్భంగా చదువుల తల్లి కనకదుర్గమ్మ తల్లి సరస్వతీదేవి అవతారంలో ఈ కళాశాలలకు వెళ్తున్నటువంటి విద్యార్థులు కానీ అలాగే పాఠశాలలకు వెళ్తున్నటువంటి విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున అమ్మని దర్శనం చేసుకొని వీరు పోటీ పరీక్షలకి రేపొద్దున్న వెళ్తున్నటువంటి పరీక్షలన్నిటికి కూడా వారు ఎగ్జామ్స్లో అన్నిటిలో కూడా ఈ కలం అమ్మవారి దగ్గర ఇస్తున్నటువంటి కలం తీసుకొని వెళ్ళి వారు ఆ పరీక్షలు బాగా రాయాలి, మంచి ఉత్తీర్ణత రావాలి అని చెప్పిన ముఖ్య ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా 50 నుంచి 60 వేల మంది దాకా కూడా విద్యార్థులు వస్తారని చెప్పి అంచనా కూడా వేయటం జరిగింది. వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేశాము. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ శ్రీ పంచమి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఎక్కువగా ఘనంగా చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా అధిక సంఖ్యలో పెన్నులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ యాక్చువల్గా ఇందులో ఏమేమి ఇస్తున్నారు ప్రధానంగా వచ్చేటటువంటి విద్యార్థులకి? చూడొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి రక్ష, అలాగే కుంకుమ ప్యాకెట్, అమ్మవారి చిత్రపటాన్ని కూడా విద్యార్థులందరూ కూడా వాళ్ళు చదువు బాగా రావాలనే నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని కూడా వచ్చేటటువంటి విద్యార్థులు భక్తులకి కూడా అందజేస్తున్నారు. అలాగే కళాన్ని అందజేస్తున్నారు, అమ్మవారి రక్షణ అందజేస్తున్నారు. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి వాళ్ళు పెన్ తీసుకున్నారుగా, దీంతో ఏం రాయిపోతున్నారు? ఎగ్జామ్స్ రాస్తా. ఎగ్జామ్? ఏం ఎగ్జామ్? ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తా. ఫైనల్ ఎగ్జామ్స్. ఏం చదువుతున్నారు? 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ మీ పెన్తో రాస్తారా? సో 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ అయితే పెన్తో రాస్తామంటున్నారు. మీరేం చదువుతున్నారు? మేము బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. సో సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్ని దీంతోనే రాద్దాం అనుకుంటున్నాం. సెమిస్టర్ ఎగ్జామ్స్ అంటే అమ్మవారి ఆలయానికి వచ్చి ఈ రోజు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా అంటే లైక్ ఫస్ట్ టైం మా మమ్మీ చెప్పగానే కూడా ఓకే వెళ్తామని చెప్పేసి 6:30 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఈ పెన్ కోసం. సో చాలా హ్యాపీ ఇది తీసుకున్నందుకు. థ్యాంక్ యూ. ఇక్కడైతే మాత్రం వీరు పాపకి అక్షరాభ్యాసం చేసేందుకు చక్కగా స్లేట్ కూడా తీసుకొచ్చేసారు. చెప్పండి, ఈ రోజు పాపకి అక్షరాభ్యాసం చేసి పౌర్ణమి శ్రీ పంచమి చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది ఈ రోజు? చాలా సంతోషం అండి, చాలా బాగా జరిగింది దర్శనం. అమ్మవారి దర్శనం అలంకారం చాలా బాగుంది. పసుపు రంగు దుస్తులు కట్టుకొని విద్యార్థులందరూ పెద్ద సంఖ్యలో అయితే రావడం అయితే జరిగింది. వీరందరూ కూడా ఇక్కడికి ఎర్లీ మార్నింగే వచ్చి అమ్మవారి ఏవైతే ఉన్నాయో రక్ష, అలాగే అమ్మవారి పెన్ను కూడా తీసుకున్నారు. ముందుకు రండి. ఎలా అనిపిస్తుంది ఈరోజు శ్రీ పంచమి పూట అమ్మవారిది వచ్చి పెన్ను తీసుకున్నారు కదా, కలం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ పాఠశాల, సాంప్రదాయ పాఠశాల. ఎక్కడమ్మా? విజయవాడ పాఠశాల కంచి కామకోటి పీఠం వారు పెట్టినటువంటి సాంప్రదాయ పాఠశాల నుంచి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది, అమ్మవారి దర్శనం అయితే చాలా బాగుంది. అయితే చూడొచ్చు, ఇంతమంది విద్యార్థులందరూ కూడా వచ్చారు కంచి పీఠం నుంచి సంబంధించిన వారు. వీరందరికీ ఎలా అనిపిస్తుంది సార్, వీరందరికీ మధ్య విద్యార్థులందరికీ పంపిణీ చేయడం? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మేము మా పాలక మండలి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ శ్రీ పంచమి కార్యక్రమాన్ని
ఇంతమంది విద్యార్థులతోటి కంచిపేట నుంచి అలాగే ఇంకా ప్రతి ఒక్క విద్యార్థి కూడా చాలా దూరం నుంచి మా కళాశాల నుంచి కూడా ఇచ్చేశారు. వారందరికీ పంచడం ఈ రోజున మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈ రోజు అమ్మవారి జన్మదినంగా కూడా భావిస్తూ ఉంటారు. అమ్మవారి జన్మదినంగా భావించేటటువంటి ఈ శ్రీ పంచమి వేడుకలను అయితే మాత్రం ఎంతో ఘనంగా ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్నారు. వచ్చేటటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయం 5 గంటలకే ఆలయానికి చేరుకొని వారందరూ కూడా పెన్నులు తీసుకునేందుకు అయితే మాత్రం అమ్మవారి దర్శనాంతరం 6వ అంతస్తులో ఉన్నటువంటి మహామండపానికి వచ్చి అయితే మాత్రం ఇచ్చేటటువంటి కళాలు, అమ్మవారి రక్ష, కుంకుమ ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందుకోవడానికి అయితే మాత్రం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వరతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.